అట్లే పెట్టుకుంటారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. సామంచి నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీహర్రావు, రాయలసీమ శేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి నవీన్ రాయల్, సారథి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అందరికీ నమస్కారం. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా రానున్నటువంటి కాలానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇదొక సంపూర్ణమైన సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా రెండు జోడెద్దులు సవారీ కోసం ఆలోచించి ప్రతిపాదించినటువంటి బడ్జెట్గా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒకవైపు, అధ్వాన స్థితికి చేర్చి అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్ళిన గత ప్రభుత్వ పాలకుల యొక్క తప్పులను సరిచేసేటువంటి ప్రథమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, అదే సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ, కోటి ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచేటువంటి బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి 2,94,427 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడితే అందులో మహిళలకు, వైద్య రంగానికి, దళిత వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి, గిరిజనుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి, విద్యారంగానికి, మౌలిక రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపినటువంటి విధానం ఇవాళ మనందరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే వైద్య రంగానికి గత ప్రభుత్వం కేటాయించినటువంటి 23-24 బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులతో పోలిస్తే అదనంగా 15.9% నిధులను అదనంగా కేటాయించినటువంటి ప్రభుత్వం ఇవాళ పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యానికి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వైద్య రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఈ ప్రభుత్వం గుర్తించడము, కొత్తదైనటువంటి మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయల నిధులను కేటాయించడానికి కూడా భారతీయ జనతా పార్టీ అభినందిస్తుంది. అంతేకాకుండా ఉపాధి, ఇందాక చెప్పినట్లు అభివృద్ధికి ఊతంగా నిలిచేటువంటి ఉపాధి రంగానికి కూడా స్కిల్ డెవలప్మెంట్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి స్కిల్ ఇండియా ప్రాధాన్యత, అంటే యువతలో నైపుణ్యాన్ని పెంచే దిశగా తమ సొంత కాళ్ళపైన నిలబడే విధంగా యువతను తీర్చిదిద్దేదానికి నరేంద్ర మోడీ గారిని ఈ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని స్వయం ఉపాధికి, అదేవిధంగా మహిళలకు, ఇందాక నేను చెప్పినట్లు మహిళలకు పెద్దపీట వేస్తూ ఆడబిడ్డ నిధికి 3,341 కోట్ల రూపాయలు ఆడబిడ్డ నిధి పేరుతోటి ఆ కార్యక్రమానికి, అదేవిధంగా డ్వాక్రా సున్నా వడ్డీ రుణం ఈ పథకానికి 1,250 కోట్ల రూపాయల నిధులను కేటాయించడము, దళితుల యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కోసం 18,497 కోట్ల రూపాయలు, గిరిజనుల యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం 7,550 కోట్ల రూపాయలు.
ఈ రకంగా నిధుల కేటాయింపు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ బడ్జెట్ను ప్రజలందరూ కూడా హర్షిస్తూ అర్థవంతమైనటువంటి బడ్జెట్గా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తున్నారు. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే ఏ రకమైనటువంటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తుందో దానికి ఒక నిదర్శనంగా ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇంకోవైపు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తమదైనటువంటి వాణిని వినిపించేటువంటి అవకాశం ప్రజలు ఇచ్చినప్పటికీ ప్రజల యొక్క తీర్పును తిరస్కరిస్తూ అవమానిస్తూ ఇవాళ ఇళ్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క పనితీరును మరొక్కసారి ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇంట్లో కూర్చొని సొంత మీడియాతో మాట్లాడేందుకు కాదు ప్రజలు తీర్పు ఇచ్చింది. అసెంబ్లీకి వెళ్ళి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అభినందించడమో లేక ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వడమో, ప్రశ్నించే అవకాశం వస్తే ప్రశ్నించడమో చేయాల్సినటువంటి కనీస బాధ్యతను విస్మరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పార్టీ యొక్క పనితీరును, ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలిని ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం ఇది అదేదో ఆడలేక మధ్యలో ఓడనట్టు చేతగాని తనం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా సభకు వచ్చి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సభను ఎలా నిర్వహించాలో బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టాలో చూసి నేర్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి హెచ్చరిస్తూ సూచిస్తోంది. ఇప్పుడు ఆడబిడ్డ నిధి అనేది మహిళా శక్తి పేరుతోటి ఇందాక నేను వినిపించాను కదా, అవన్నీ కూడా సూపర్ 6లో భాగమే. అదేవిధంగా మిగతా హామీలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా విధి విధానాలు అమలు చేయమని చెప్పి పరిశీలన చేయమని చెప్పి శాసనసభ సాక్షిగానే చెప్పడం జరిగింది. ప్రతి హామీని నెరవేరుస్తుంది. ఆడబిడ్డ నిధికి 3,340 కోట్లు దానికే, లేకపోతే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. రైతు బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి బస్సు కూడా త్వరలో వస్తుంది. మొన్న దీపావళి సందర్భంగా గ్యాస్ విడుదల చేశారు. ఆయన బకాయిలు పెట్టిపోయినటువంటి ఇందాక చెప్పాను, దానికి కూడా కేటాయింపులు చేశారు. విద్యకు ఇది లేదు అది ఇచ్చినారు అని చెప్పడానికి వాళ్ళు ఏదో ఆయన ఒక పేపర్లో స్టేట్మెంట్ కోసం, ఒక ఉనికి చాటుకోవడం కోసం, తన సొంత పేపర్లో ఏదో ఒకటి రాసుకోవడం కోసం అన్న మాట్లాడాలి కదా. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ హృదయానికి తెలుసు. ఒకటండి, రాయలసీమ వాడిగా ఉండి ఆయన ఎంత జలవనరులకు ప్రకటించాడు. ఏ రోజు 6,000 కోట్లకు మించి ఏ రోజు ప్రకటన చేయలే, బడ్జెట్లో అలకేట్ చేయలే. ఆ 6,000 కోట్లన్నా ఖర్చు పెట్టాడా? లేదే. ఇప్పుడు 14,400 కోట్లు పైచిలకు ఈ ప్రభుత్వం ప్రకటించిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ పోలవరానికి కూడా అడ్వాన్స్గా నిధులు వెచ్చించడం. మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చెప్తున్నామంటే, సంపద సృష్టించడం కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళు ఏ రోజు ఆ విధంగా ఆలోచన, కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో స్టేషనరీ ఖర్చులు కూడా ఇవ్వలేదు. మీరు కావాలంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తామంటే చర్చకి సిద్ధం. మీడియా సాక్షిగా మేము చర్చకి సిద్ధం. ₹1 ప్రభుత్వ కార్యాలయాల్లో స్టేషనరీ ఖర్చుల కన్నా ఎప్పుడన్నా ఇచ్చారా? పాపం వాళ్ళు ప్రజల మీద ఎందుకు పడరు? ప్రజల మీద పోయినటువంటి వాళ్ళ దగ్గర అడుక్కోలేక ఏదో వాళ్ళకు 4 మంచి పనులు చేసి ₹4 డబ్బులు తీసుకొని ఆ డబ్బుతోటి వచ్చినటువంటి ప్రోటోకాల్ అధికారులకు కానీ లేదంటే ఆఫీసులో స్టేషనరీ ఖర్చులకు కానీ ఖర్చు పెట్టారు. ధన్యవాదాలు.